గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు, 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతిపురంలో కూడా 57వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 58వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. భీష్మమువాచ ఏతత్తే రాజధర్మాణం నవనీతం యుధిష్ఠిర బృహస్పతిర్హి భగవాన్ న్యాయం ధర్మం ప్రశంసతి. భీష్ముడు అన్నాడు, ధర్మజ, ప్రజారక్షణమే రాజధర్మాల్లో నవనీతం వంటిదయ్యా. బృహస్పతి దీన్ని న్యాయపూర్వకమైన ధర్మమని ప్రశంసించాడు. విశాలాక్షశ్చ భగవాన్ కావ్యశ్చైవ మహాతప సహస్రాక్షో మహేంద్రస్య తథా ప్రాచేతసో మమ. విశాలాక్షుడు, మహాతపస్వి శుక్రుడు, అలానే సహస్రాక్షుడు 1000 కళ్ళు గలవాడైన ఇంద్రుడు, అలానే ప్రాచేతసుడనే మనువు, భరద్వాజశ్చ భగవాన్ తథా గౌరశిరాముని రాజశాస్త్ర ప్రణేతార బ్రహ్మణ్యా బ్రహ్మవాదిన. భరద్వాజ మహర్షి, గౌరశిరుడనే మహర్షి, ఈ బ్రహ్మణ్యులందరూ కూడాను రాజశాస్త్రం రచించారయ్యా, రాజనీతి శాస్త్రం. రక్షామేవ ప్రశంసంతి ధర్మం ధర్మభృతాం వర రాజ్ఞాన్ రాజీవతాం రాక్ష సాధనం చాత్ర మే శృణు. వీరందరూ కూడా రాజులకు ప్రజారక్షణమే మహాధర్మం అని చెప్పారు. ధర్మజ, దీనికి మార్గం చెప్తా విను. చారశ్చ ప్రణిధిశ్చైన కాలే దానమమత్సరాత్ యుక్త్యా దానం నచాదానం అయోగేన యుధిష్ఠిర. చారుడు అంటే గూఢచారి, ప్రణిధి తగిన సమయంలో మాత్సర్యం లేకుండా దానం చేయడం, యుక్త్యా దానం యుక్తమైన రోజుల్లో దానం చేయడం, అలానే యుక్తితో గ్రహించడం, అయోగులకు యోగ్యం కాని వాళ్లకు దానం చేయకుండా ఉండటం, సతా సంగ్రహణం శౌర్యం దాక్షం సత్యం ప్రజాహితం అనార్జ వైరాజ్య వైశ్చ శత్రుపక్షస్య భేదనం. మరి సతాం సంగ్రహణం శౌర్యం, ఎప్పుడు కూడా సజ్జనులను ఆదరించాలి, శౌర్యుల్ని ఆదరించాలి. సత్యం దాక్షం సత్యం ప్రజాహితం, సత్యంతో ఉండాలి, సత్యమే పలకాలి, ప్రజాహితం చేయాలి. అలానే అనార్జ వైరాజ్య వైశ్చ శత్రుపక్ష ఛేదనం. కపటంగా ఉండకూడదు, ఆర్జవం పాటించాలి. కపటంగా లేకుండా ఉండటమే ఆర్జవం అంటే. ఎప్పుడు కూడా సూటిగానే చెప్పాలి, కపటం లేకుండా చెప్పాలి. ఆ తర్వాత
కేతనానాంచ జీర్ణానామవేక్ష చైవ సిద్ధతాం. ఎన్ని చెప్పారు చూడండి. పాతపడి పాడైపోయిన ఇళ్లను పరిశీలించాలట. ఎందుకో అవి ఎక్కడన్నా కూలి ప్రజలకి నష్టం కలుగుతుందని ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. మున్సిపాలిటీల్లో సర్వే చేసి కూలుస్తూ ఉంటారు. అట్లా ఇది శాస్త్రంలోనే చెప్పబడిందనమాట, రాజనీతి శాస్త్రంలోనే. ద్వివిధస్య చ దండస్య ప్రయోగః కాలచోదితః. రెండు విధాలైన దండము సమయోచితంగా ప్రయోగించడం. ఆ తర్వాత సాధునామ పరిత్యాగః కులీనానాంచ ధారణం నిచయస్య నిచేయానాం సేవా బుద్ధిమతామపి. సజ్జలను విడవకుండా ఉండటం, సత్కులీనులను ఆదరించడం. తర్వాత బలానాన్మహర్షణం నిత్యం ప్రజానామన్వేషణం కార్వేష్య ఖేద కోశస్య తథైవ చ వివర్ధనం పురగుప్తిర విశ్వాస పౌర సంఘాత భేదనం హరిమధ్యస్థమిత్రాణం యథావచ్చాన్వీక్షణం ఉపజాపశ్చ భృత్యానాం ఆత్మానః పురదర్శనం అవిశ్వాస స్వయం చైవ పరస్యాశ్వాసనం తథా. ఎప్పుడు కూడా నిలవ ఉంచుకోవాల్సిన ధనధాన్యాదాలను నిలవ ఉంచుకుంటాం, బుద్ధిమంతులను సేవించడం, సైన్యాన్ని సంతోషపరచడం, నిత్యము ప్రజలను పరిశీలిస్తూ ఉండటం, పనులలో దుఃఖపడకపోవటం, ధనాగారం పెంచుకుంటాం, నగర రక్షణ, పురజన సంఘాలను అంటే శత్రు రూపంలో ఉండే వాళ్ళని చీల్చడం, శత్రువులు మిత్రులు మధ్యస్థులు వీరిని యథోచితంగా పరికిస్తూ ఉండటం, తమ సేవకులు శత్రువుల్లో కలియకుండా చూడటం, తన నగరాన్ని పరిశీలిస్తూ ఉండటం, సేవకులపై పూర్తి నమ్మకం ఉంచకుండా ఉండటం, స్వయంగా పరులను ఓదార్చడం, నీతిని ధర్మాన్ని అనుసరించడం, సదా ప్రయత్నశీలురై ఉండటం, శత్రువులను చులకనగా భావించకపోవటం, దుష్టులను దూరంగా ఉంచటం, ఇవన్నీ కూడా ప్రజారక్షణ విషయంలో పాటించవలసిన నియమాలయ్యా. ఉత్థానం హి నరేంద్రాణం బృహస్పతిరభాషత రాజధర్మస్య తన్మూలం శ్లోకాంశ్చాత్ర నిబోధమే. ప్రయత్నం రాజధర్మాలకు మూలమని బృహస్పతి చెప్పాడు. ఈ విషయమై కొన్ని శ్లోకాలు కూడా చెప్పాడు ఆయన. ఉత్థానేన అమృతం లబ్ధం ఉత్థానేన సురాహత ఉత్థానేన మహేంద్రేణ శ్రేష్ఠ్యం ప్రాప్తం దివీహ చ. ప్రయత్నంతోనే అమృతం లభించింది, ప్రయత్నంతోనే రాక్షసులు హతులయ్యారు, స్వర్గంలో భూమి మీద మహేంద్రుడు శ్రేష్ఠతను సంపాదించింది ప్రయత్నంతోనే సుమా. ఏదో రాజభోగాలన్నీ అనుభవించు లోపల కూర్చుంటాం కాదు, ఎప్పుడు కూడా ప్రయత్నశీలురై ఉండాలి రాజు. ఉత్థాన వీర పురుషా వాగ్వీరానధితిష్టతి ఉత్థాన వీరాన్ వాగ్వీర రమయంత ఉపాసతే. పండితుల కన్నా మించి నిలుస్తాడు ఎవరైతే ప్రయత్నశీలురవుతారో వాళ్ళు. ఉత్థానహీనో రాజా హి బుద్ధిమానపి నిత్యస ప్రదర్శనీయ శత్రువునాం భుజంగైవ నిర్విష. నిత్య ప్రయత్నం చేయని రాజు ఎంత తెలివి కలవాడైనా సరే విషం లేని పాములాగా శత్రువులకు చులకనై శత్రువుల చేత కొట్టబడతాడు. రేపు మనం 17వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.